తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కెరటం గ్రామంలో జరిగిన మర్డర్ మిస్టరీ ఇప్పుడంతా కూడా ఒక చర్చాంశనీయమైంది. మర్డరా లేక హత్య, ఆత్మహత్య, లేదు అంటే నార్మల్గానే చనిపోయాడా, అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణ అనే వ్యక్తిని సొంత మేనల్లుడు అయినటువంటి సాయి అనే వ్యక్తి, అంటే గతంలో కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తి సాయి హత్య చేసి ఇక్కడ పాతి పెట్టేశారు, అంటే నార్మల్గానే చనిపోయినట్టు క్రియేట్ చేశారంటూ కూడా గ్రామస్తులు ఆరోపిస్తూ పోలీసులకి 100కి డయల్ చేసి ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించి ఎక్కడైతే శ్మశానం ఉందో అక్కడ మనమైతే ఉన్నాం. పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. డెడ్ బాడీని ఓపెన్ చేసి పాతి పెట్టిన ప్రదేశంలో అంతా కూడా విచారణ దర్యాప్తు చేస్తున్నారు, ముమ్మరం చేస్తున్నారు పోలీసులు కూడా. సో గ్రామస్తులు అంతా కూడా అక్కడ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు అంటే దీన్ని ఎలా చూడాలి? మర్డర్ అని చూడాలా లేదా సాధారణ మరణం అని చూడాలా? అసలు సాయి అనే వ్యక్తి కృష్ణ అనే వ్యక్తికి ఉన్న సంబంధం ఏంటి? దగ్గర బంధువులు అంటే ఎవరిని నమ్మాలి? ఈ మిస్టరీలోనే అసలు ఎలా చూడాలి? మేడం, మేమంతా కూడా మార్నింగ్ వాస్తవంగా శవాన్ని చూసేటప్పుడు సాధారణ మరణం అని మేము అనుకున్నాం మేడం. తర్వాత శవాన్ని బయటికి తీసి స్నానం చేసి ఇచ్చేసేటప్పుడు రైట్ సైడ్ చెవులో నుంచి బ్లడ్ రావటం, అలానే రైట్ సైడు ఎముకల్లో బాగా గాయాలు అవ్వటం, బ్యాక్ సైడ్ కూడా దెబ్బలు తగలటం వల్ల ఇవన్నీ చూసి ఇది అంతా కూడాను ఏదో మటర్లా ఉంది అని చెప్పేసి మాకు అందరికీ అనుమానం వచ్చి సాయి అనే వ్యక్తిని కొట్టేసరికి వాడు నిజం చెప్పడం భయపడి పారిపోయాడు. తర్వాత ఇదంతా ఏంటి అనేది మేము ఒక కోణంలో ఆలోచించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేడం. కానీ వాస్తవంగా ఏంటంటే ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే సాయి అనే వ్యక్తికి, అలాగనే ఇప్పుడు ఉన్న రాజు అనే అమ్మాయికి 3 ఇయర్స్గా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్, కృష్ణ వైఫ్కి ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని మా అందరికీ అనుమానమే కాదండి, ఆల్రెడీ అది ఫ్యాక్టు. దాన్ని ఏంటంటే మేము అందరం కూడా తను అడగడం జరిగింది, ఎన్ని కూడా చాలాసార్లు మందలించాం. ఆయన సరే ఏంటంటే ఎవరిని అడిగితే వాళ్ళని తిట్టడం ఇవన్నీ మొదలుపెట్టిన తర్వాత సరేనే ఎందుకులే అని చెప్పేసి మనకి ఎందుకని అందరం ఆగిపోయాము. తర్వాత మొన్న రాఖీ పండుగ రోజు పిల్లల్ని తీసుకుని వాళ్ళ అమ్మాయి వేరే చోట చదువుతుంది, ఆ పిల్లని తీసుకురావడం కోసమని ఆ కుర్రోడు ఈ అమ్మాయి కలిపి బండి మీద వెళ్ళి తీసుకొచ్చారు. అలాగే రాఖీ పండుగ రోజు ఈవినింగ్ 6-6:30 టైంలో ఇద్దరు మాయ బయటకు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వద్దాం రా అని చెప్పేసి బండి మీద వాళ్ళిద్దరు ఇటువైపు రావటం జరిగిందంట. అంటే వాస్తవం మేము చూడలేదు, రావటం వాస్తవం. వచ్చినాక నైట్ 11 వరకు కూడా ఇంటికి రాలేదు. ఏంటని ఆ అమ్మాయి ఫోన్ చేశానని మాకు చూపించింది. వాస్తవంగా 2-3 సార్లు 4 సార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత ఏంటి నైట్ 11 ఆ టైంలో ఇంటికి వెళ్ళాక చనిపోయిన కృష్ణ వాళ్ళ అబ్బాయి జస్వంత్ అనే కుర్రాడు ఉన్నారు కదా, ఆడిని అరే నాన్నకి మందు ఎక్కువైపోయింది, ఎంత రావట్లేదు, నేను ఒక్కడిని పట్టుకోలేకపోయాను, ఇద్దరు వెళ్ళి తీసుకొని వద్దాం రా అని చెప్పేసి వాడిని తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి బాడీ అప్పటికే చనిపోయి ఉన్న వ్యక్తి డెడ్ బాడీకి చెవిలో బ్లడ్ అది రావడం వల్ల చీమలు అవన్నీ పట్టడం జరిగిందంట. అదే కొడుకుగా వాళ్ళ అబ్బాయి చెప్పాడు ఇలాగా. అంటే నెక్స్ట్ ఆ రోజే చెప్పలేదు, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో భయపడి మా అందరం కొడతామని భయపడి తర్వాత మాకు చెప్పాడండి. చెప్పినాక ఏంటంటే మాయ నాన్న చనిపోయినట్లున్నాడు అని నేను అడిగితేనే ఇంట్లో తీసుకెళ్ళి ఏమైనా సరే ఈ విషయం మీరు ఎవరికైనా బయటికి చెప్తే నిన్ను మీ చెల్లిని అందరినీ చంపేస్తాను కనుక మీరు అలాంటి విషయం బయటకు అయితే నోరెత్తొద్దని అంటే దాన్ని నేను భయపడి మాట్లాడలేదు మాయ అని చెప్పేసి వాడు చెప్పడం. తర్వాత నేను ఎప్పుడైతే మాకు ఈ విషయం అన్నీ తెలిసి మేము 100కి డయల్ చేసి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది మేడం. జరిగిన తర్వాత వెంటనే పోలీసు వారు వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ని తీసుకుని వెళ్ళటం. అక్కడ ఉన్న తర్వాత ఆ కుర్రాడు వాళ్ళకి ఫోన్ చేసినాక మమ్మల్ని వీళ్ళ పోలీసులు తీసుకొచ్చారు, నువ్వు వీళ్ళ చంపేసావని అంటున్నారు అనేసి అంటే అప్పుడు వాడు వచ్చి లొంగిపోవడం జరిగింది మేడం. లొంగిపోయిన తర్వాత ఎస్ఐ గారు లేదండి మర్డర్ చేసాం, వీళ్ళకి చంపేశానండి, మా ఇద్దరి మధ్య అడ్డంగా ఉన్నాడని ఆడు ఒప్పుకోవడం కూడా జరిగిందండి. జరిగిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కోణం ఓన్లీ వాడు ఒక్కడా ప్రమేయమా లేదంటే ఈ అమ్మాయి కూడా ఉందా అని చెప్పేసి
ఈరోజు దర్యాప్తు చేస్తున్నారు మేడం. అంటే సార్ ఇది 3 సంవత్సరాలుగా ఉందని ఆమె కూడా మనకి ఒప్పుకుంది. మనం అడిగేటప్పుడు సుమన్ టీవీ అడిగేటప్పుడు ఆమె కూడా ఉంది, వివాహితర సంబంధం ఉంది అనేసి అని. సో అంటే గొడవ అనేది ఈ వివాహితర సంబంధం నా భార్యతో వద్దు అని కృష్ణ సాయిని మందలించినందుకు జరిగిందంటారా, లేదు అంటే నాకు తెలిసినా ఇంకా నాకు అనవసరం అనేటట్టు వదిలేసాడా, లేదు ఆస్తి గురించి గొడవ అయిందంటారు? ఈ రెండిట్లో ఎలా చూడాలి మేడం? ఇప్పుడు ఏంటంటే ఇది అలా వివాహితర సంబంధం కృష్ణకి కూడా తెలుసు మేడం. కానీ తను ఆర్థికంగాను అలాగనే ఫిజికల్గాను కూడా అన్ఫిట్ మేడం. అతను వీళ్ళు కృష్ణ అనే వ్యక్తి ఏదో లేబర్ పని మేడం, ఏదో కూలి పని చేసుకుని బ్రతకడం, పిల్లలు పెంచుకోవడం, ఓకే అంతవరకు మేడం. కానీ ఆర్థికంగా తను అన్ఫిట్, అలాగనే ఫిజికల్గా అన్ఫిట్ కనుక ఏమైనంటే మేము కొడుతున్నాం, ఏమనంటే నువ్వు ఇంట్లో ఏమైనా మాట్లాడావా చంపేస్తాం. ఆల్రెడీ 2 times మాకు చెప్పడం కూడా జరిగింది మేడం. ఇలాగేలాగానే మేము ఆల్రెడీ మందలించాము, అయినా వాళ్ళు పట్టించుకోలేదు మేడం. తర్వాత ఏమైందంటే ఈ విషయానికి వచ్చేసరికి ఈ కృష్ణ అనే వ్యక్తి ఇలా జరుగుతుందని బాధపడుతూ రీసెంట్గా తనకి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయింది మేడం. కృష్ణ అనే కుర్రోడికి వాళ్ళ సొంత మేనకోడలే. వాళ్ళకి ఈ కృష్ణ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఒక మ్యారేజ్ అయింది మేడం. ఆ అమ్మాయి పేరున గవర్నమెంట్ వారు అప్పుడు ఎకరం ల్యాండ్ వచ్చింది మేడం. ఆ అమ్మాయి పేరున పట్టా కూడా ఉంది. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ అమౌంట్ ఆ పట్టా కూడా ఆ అమ్మాయి పేరు నుంచి ఈ అమ్మాయి పేరుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి తనకి 2 లక్షలు ఎంతో అమౌంట్ ఇచ్చి ఈ అమ్మాయి పేరుని ట్రాన్స్ఫర్ జస్ట్ రీసెంట్గా జూన్ అండ్ జూలై ఈ 2.5 monthsలో రీసెంట్గా ఈ అమ్మాయి పేరుకి రావటం. అలాగనే 5 స్టార్లో ఒక 3,50,000 రూపీస్ ఎంతో లోన్ తీసుకున్నారు. అలాగనే ఒక టాటా దేంట్లో ఏదో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇవన్నీ అమౌంట్ కట్టాలి. అదే మనిషే లేకపోతే మా ఇల్లీగల్ అంటే మా వివాహేతర సంబంధానికి అడ్డు ఉండడు. అలాగనే మేము కట్టవలసిన అమౌంట్ కూడా కట్టవసరం లేదని ఒక ప్లాన్తో వీళ్ళు చంపేశారేమో మా అనుమానం తప్పించి ఇంకోటి లేదు మేడం. వాస్తవంగా ఏంటంటే కన్ఫర్మ్గా వీళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఈ వివాహేతర సంబంధం అయితే కొనసాగుతూనే ఉంది మేడం. సార్ ఆమె చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు తను మమ్మల్ని వార్నింగ్ చంపేస్తాను అలా చేసేసి అంత క్రిమినల్ సైకాలజీ మైండ్ ఉన్న వ్యక్తితోటి ఈమె కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఎందుకు మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది? అదేదో కంప్లైంట్ ఇచ్చి క్లియర్ చేసుకోలేకపోయింది. మేమంతా కూడా రిలేటివ్స్, వాడు కూడా ఇప్పుడు ఆ సాయి అనే వ్యక్తి రిలేటివే. వీళ్ళు ఏమైందంటే కన్ఫర్మ్గా ఇలా జరుగుతుంది అనే విషయం మాకు ఇప్పుడు చెప్పలేదు మేడం. వాడు ఇలా మమ్మల్ని బెదిరిస్తున్నాడు లేకపోతే ఇలా చేస్తున్నాడు అని ఇప్పుడు చెప్పలే. సరే ఏముంది వాళ్ళ మేనల్డే కదా, ఇప్పుడు ఇంట్లో 4 గోడల మధ్య ఏం జరుగుతుందో మనకు తెలియదు. బయటకు వచ్చేసరికి అనేసరికి రక్త సంబంధం ఇలా అసలు అంటే మేనత్తని తల్లితో సమానంగా చూసుకుంటాం. తల్లి కూడా ఇంకో మాట అంటదేమో మేనల్లుడు ఎక్కడ బాధపడతాడో అని కూడా అందు. కానీ ఈ బ్యాడ్ రిలేషన్స్, ఈ వివాహితర సంబంధాలు అసలు సమాజం ఏం నేర్చుకోవాలి సార్ ఇలాంటి సంఘటనలు చూసి? అదే చెప్తున్నాం మేడం. అసలు వాస్తవంగా ఇప్పుడు కూడా మొత్తం వాళ్ళందరూ కూడా కోరుకున్నది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా ఉండాలంటే తీవ్రంగా వీళ్ళపైన కఠినమైన శిక్ష విధించాలి. అలాగనే అమ్మాయి ఎవరు రాజు అండ్ సాయి ఆల్రెడీ సాయి లొంగిపోవటం స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. ఈలోగా కొన్ని వివరాలు సేకరించడానికి పోలీసు వారు కూడా ప్రయత్నిస్తున్నారండి. ఇవన్నీ వచ్చిన తర్వాత కన్ఫర్మ్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నాం మేడం. సార్ ఏంటి సార్ రాఖీ పౌర్ణమి రోజు సాయంత్రం ఇష్యూ అయిన తర్వాత ఆ మనిషి చనిపోయిన తర్వాత నేనే చంపాను అని చెప్పుకొని అందరి ముందు తిరిగాడు అనేసని కొన్ని మాటలు అవి ఎంతవరకు వాస్తవం? నిజంగా ఎవరైతే చంపాడో నిందితుడు సాయి నిజంగా నేనే చంపాను అని ఒప్పుకుంటూ తిరిగాడా? ఇక్కడ ఒప్పుకోలేదండి, స్టేషన్కి వెళ్ళి ఒప్పుకోండి. స్టేషన్కి వెళ్ళి ఒప్పుకున్న తర్వాత అతన్ని తీసిరావడం, ఫోన్ కూడా బ్లాక్ చేయడం అన్నీ అయిపోయింది మేడం. సార్ అంటే భర్తను కోల్పోయాను, మమ్మల్ని కూడా చంపేస్తాడు అనేసి అని ఆమె భయోందాలకు గురవుతున్నాను అందుకే చెప్పలేకపోయాను అంటుంది. ఎంతవరకు? ఆ అమ్మాయి అంటే బండి ఉందమ్మా, నా బండి నాకు ఇస్తారా లేదా మిమ్మల్ని ఏడ్ చేయాలా అని వీడు భయం పెట్టాడు నిన్న ఫోన్ చేసి. అంతవరకే మాకు తెలిసిందమ్మా. ఎస్
మనం చూస్తున్నాం ఎక్కడైతే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో శవాన్ని ఎక్కడైతే ఖననం చేశారో అక్కడ మళ్ళీ బాడీని ఓపెన్ చేసి మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక సొంత తల్లిగా మేనత్తని ఎవరైనా సరే సొంత తల్లిగా భావిస్తారు. ఒక వివాహేతర సంబంధం నిండు కుటుంబంలో ఒక పెద్ద దిక్కుని కోల్పోయేటట్టు చేసింది. అదేవిధంగా భార్య చేసిన తప్పుకి తను కూడా అంటే తను చేసిన తప్పుని ప్రతి ఒక్కరు కూడా వేలెత్తి చూపించుకునేటట్టు చేసుకుంది మృతుడి భార్య ఎవరైతే ఉన్నారో ఆమె. అదేవిధంగా ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి కూడా తండ్రి లేని పిల్లలు అయిపోయారు. సో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తే ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉంది? కేవలం సాయి మాత్రమే నిందితుడా? లేదు అంటే భార్య ప్రమేయం కూడా ఉందా? భార్య ఏమైనా గైడ్ చేసిందా? లేదు వీళ్ళు ఏమైనా 3 నెలలుగా ఏమైనా గత కొన్ని రోజులుగా ప్లాన్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నారా కృష్ణ అడ్డుని తొలగించుకోవడానికి? సో అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి ఎవరైతే హత్య చేశానో అన్న నిందితుడు పోలీసులు కూడా లొంగిపోవడం జరిగింది. సో బాడీ పోస్ట్ మార్టం అయిన తర్వాత మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి రానుంది. పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సో ఏదైతేనే ఒక వివాహేతర సంబంధం కారణంగా కృష్ణ అనే వ్యక్తి అది వివాహేతర సంబంధం కారణంగా వచ్చిన ఆస్తి తగాదా అనుకోవచ్చు. సో ఒక వ్యక్తి అయితే మాత్రం అనంత లోకాలకి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మరికొన్ని అప్డేట్స్ అయితే మరి కాసేపట్లో ఇస్తాం. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.